'సంక్రాంతికి వస్తున్నాను' అనే సినిమా మీకు రెస్పెక్ట్ తీసుకొచ్చింది. 'మనశంకర ప్రసాద్' ఏం తీసుకొచ్చింది మీకు? రెస్పెక్ట్ అనేది ప్రతి సక్సెస్ ఒక రెస్పెక్ట్ లాగే ఫీల్ అవుతాను నేను. అండ్ ఒక సినిమా పెద్దది, ఒక సినిమా చిన్నదని నేను అనుకోను. 9 ఫిలిమ్స్ చేశాను. సో, 9 ఫిలిమ్స్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. దట్ మీన్స్ దే షోడ్ ఎ లిటిల్ బిట్ లవ్ అండ్ ఎంతో కొంత రెస్పెక్ట్ సినిమా తాలూకు వాళ్ళు చూపించారు కాబట్టే సక్సెస్ అయింది. సో, రెస్పెక్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎవ్రీ ఫిలిం. బట్ సినిమా టు సినిమా మనం ఏం తీసుకెళ్తున్నాం, మన టేకింగ్ ఫ్యాక్టర్ ఏంటనేది పర్సనల్‌గా ఉంటే అది చెప్పొచ్చు. సంక్రాంతికి వస్తున్నానికి అప్పటి వరకు నేను ఎంటర్‌టైన్‌మెంట్ ఫిలిమ్స్ డీల్ చేసిన విధానం వేరు. సంక్రాంతికి వస్తున్నాం నుంచి కొద్దిగా నేను ప్యాటర్న్ ఆఫ్ ప్రజెంటేషన్ మార్చాను. సో, కొద్దిగా డార్క్ హ్యూమర్ కనెక్ట్ చేసాం. కొద్దిగా లైవ్లీగా, సటిల్‌గా ఏదో ఒక డిఫరెన్షియేషన్ తీసుకొచ్చింది దాంట్లో. అందుకే అదొక టైప్ ఆఫ్ ఫిల్మ్ అయింది. దీంట్లోకొచ్చేసరికి ఫన్ ఒకటే క్రైటీరియాగా పెట్టుకొని చేయలేదు. సో, కథలో కొద్దిగా డెప్త్ తీసుకున్నాం. అండ్ క్యారెక్టర్స్ చుట్టూ కొద్దిగా ఎమోషనల్ లేయర్స్ బిల్డ్ చేసాం. సో, ఇవి కూడా బాగా వర్కౌట్ అయ్యాయి సినిమాలో. నాట్ ఓన్లీ ఫన్. ఫన్ ఈజ్ మేజర్ ఫ్యాక్టర్‌గా ఉన్నా, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువగా ప్లే అవ్వటం జరిగింది. సో, ఆ కేర్ దీంట్లో తీసుకున్నాను నేను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సంక్రాంతి కోసం ఏదంటే, కొద్దిగా ఎమోషనల్ ఫ్యాక్టర్స్, కొద్దిగా స్టోరీ డెప్త్, డ్రామా ఇంకొద్దిగా అది ఇంకొద్దిగా ఎన్హాన్స్డ్‌గా దీంట్లో చేయగలిగాను. సంక్రాంతి కోసం నాకు ఆ స్కోప్ లేదు. దట్ ఈస్ కంప్లీట్ ఫన్ రైడ్. జాయ్‌ఫుల్‌గా ఎళ్ళిపోతది. ఒక ఎమోషనల్ టచ్ క్లైమాక్స్‌లో వస్తది. హీరోకి సెంటర్ పాయింట్ అవ్వదు. బయట కథ. దీంట్లో హీరో కథే సెంటర్ పాయింట్ చేశాం. సో, అలా ప్రతి సినిమా చేసేటప్పుడు ముందు సినిమా కంటే ఈ సినిమా ఏం డిఫరెన్షియేషన్ చేయాలి? దాంట్లో మనం టచ్ అయిన ఫ్యాక్టర్స్ ఏంటి? దీంట్లో ఏది ఎక్కువ బేస్ అయ్యి చేయొచ్చు? ఇలా అనలైజ్ చేస్తూనే చేస్తాం.